హలో అండి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, మెగా కాంపౌండ్ అంటేనే సినిమాలకు కొదువ లేదు. అది ఏ జోనర్ నుంచి వచ్చినా అనేది చాలామంది అనుకుంటున్న మాట. బట్ క్లియర్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ నాగబాబు గారి దగ్గరికి వెళ్దాం. నాగబాబు గారు ఏం సినిమాలు ఉన్నాయి? పెద్దగా అంత ఏం లేవు. అప్పుడు ఎప్పుడో ఆ కౌరవుడు అనే సినిమాలో హీరోగా చేశాడు. అది రమ్యకృష్ణతో అంతంత పోయింది. హీరోగా నిలదొక్కోలా. ఇంకా రామ్ చరణ్ కొడుగ్గా వచ్చారు కాబట్టి మేబీ సపోర్ట్ కావాలి, ఆయన ఏదో చేసుకున్నారు అలా. సో మెగా ఫ్యామిలీ అంటారు, కానీ ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ స్లోగా వచ్చి అఫ్ కోర్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండింది. బట్ మనం చూస్తుంటే మెగా ఫ్యామిలీ హీరో అంటే రావడానికి ఒక అవకాశం ఉంటుందేమో, కానీ వెనకాల నిలదొక్కుకోవడానికి మాత్రం ఎవరికి వాళ్ళు కష్టపడాల్సిందే, రైట్? వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టాల్సిందే. వైష్ణవ్ తేజ్ కూడా అంతే చూసాం కదా. ఇప్పుడు అయితే నాగబాబు గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. నేను మెగా ఫ్యామిలీలో ఉన్నవాడిని, బట్ నాకు ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు, అండ్ సుష్మిత నా కూతురు ఇచ్చింది అని కూడా పాపం మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఏంటి అసలు ఎలా చూసుకోవాలంటే వాళ్ళ దాంట్లో మెగా ఫ్యామిలీలో అందరూ హీరోలు అయ్యారు. ఈయన ఒక్కడే ఎందుకో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. హీరోకి ఎందుకో నిలదొక్కోల. మంచి హైటే అండ్ అందరికంటే మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. హీఈస్ వెరీ గుడ్. 1-2 సినిమాల్లో హీరో చేశారు ఆయన అంతే స్టార్టింగ్. సో తర్వాతే ఇక ఏంటో మరి ఏమైందో కెరీర్, తండ్రి పాత్రలకి, ఇంకా వేరే వేరే పాత్రలకి. తర్వాత ఇంకా మనము అంజీ మూవీ చూసుకుంటే దాంట్లో ముసలైన వేషం, ఇట్లా చాలా రకరకాల పాత్రలు వేసుకుంటూ వచ్చాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరత్వం పొందాడు. ఒక రిచ్ డాడీ అనే కాన్సెప్ట్ ఉంటే ఈయన బాగా గుర్తొచ్చేవాడు చాలా మందికి. అంటే లైక్ ఒక రిచ్ ఫాదర్, అంటే కోట్ సూట్ వేసుకునే బిజినెస్ మెన్ టైప్ డాడీ కావాలంటే ఫస్ట్ నాగబాబు. ఒక్కసారి ఒక పాత్ర వేస్తే మన తెలుగులో ఇక వరుసగా అవే వస్తాయి, అది తెలిసిందే అందరికీ. అలా కెరీర్ నాశనం చేసుకున్న వాడే ప్రిన్స్. ఒక్కసారి వెళ్ళి ఏదో సినిమాలో ఒక పాత్ర వేసాడో లేదో అంతే, ఇంకా అప్పటి నుంచి వరుస పెట్టి పాత్రలకే పరిమితం. మంచి కటౌట్ అబ్బాయి ఇది హీరోగా. సరే, ఏదేమైనప్పటికీ నాగబాబు గారు అలా ఉన్నారు. అండ్ ఇప్పుడు చరణ్కి ఫాదర్ క్యారెక్టర్లో నాగబాబు అంటే కొంతమందికి మోస్ట్లీ బాబాయ్ టైపే అనిపిస్తుంది, కానీ ఆ ఫాదర్ ఫీలింగ్ రాదేమో. నెక్స్ట్ పోనీ చిరంజీవి గారికి ఆ పాత్రలు చేశాడులే, ముసలి వేషానికి రకరకాల, అవి ఓకే, నో ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ గారు ఫాదర్గా అబ్బడు అంటే అబ్బొచ్చు యాజ్ ఎ క్యారెక్టర్, బట్ మనకి అలవాటు పడలా. తెలిసి ఉండేది. రావు రమేష్ కంటే కూడా నాగబాబు గారు ఆ రేంజ్ లో కొంచెం పర్వాలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా సాయి ధరమ్ తేజ్ వీళ్ళకంటే వీళ్ళు కూడా డాడీ ఎలాగే చూడలే, మామయ్య పాత్రలే చూసేవాళ్ళు. అలా మామయ్య పాత్రలు పోనీ హీరోయిన్ కి ఫాదర్ క్యారెక్టర్ వేసి కూడా మామయ్య లాగా అనుకున్నా వీళ్ళకి ఏం ఫీలింగ్స్ వస్తాయో తెలియదు మోస్ట్లీ. అండ్ ఇంకోటి, ఇది కూడా నిజమేమో, ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు హీరో మెగా ఫ్యామిలీనే పెట్టుకున్నాము, మళ్ళీ క్యారెక్టర్స్ కూడా వాళ్ళకే ఇస్తే ఇప్పుడు మన సొమ్మంతా వాళ్ళకే ఇస్తున్నాం అనవసరంగా, ఇంకొకరికి ఇస్తే వాళ్ళు బాగుపడతారు కదా అని కూడా అనుకొని ఉండొచ్చేమో. కానీ ఎవరి డబ్బులు వాళ్ళకే కదా, నాగబాబు డబ్బులు నాగబాబు గారి ఫ్యామిలీకే, ఎవరి డబ్బులు వాళ్ళకే, అలా అనుకొని ఉండొచ్చేమో. కానీ ఈ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే నాగబాబు గారు ఏమో, కానీ ఆయన కూతురు కూడా మనకి మూవీస్లో ఎక్కువ నిలదొక్కోలే. మంచి ఆర్టిస్టే తను. అంటే ఏదో బలవంతంగా ఇరికిచ్చి యాక్టర్లను చేస్తారు కొంతమందిని, అట్లా ఏం లేదు. ఆ లెక్కల్లో చెప్పాలంటే రాధ చిన్న కూతురు అని చెప్పుకోవాలి. ఆమెను బలవంతంగా హీరోయిన్ చేసినట్టే ఉంటుంది. ఈ బెల్లంకొండ వాళ్ళ వారసుడు పెద్ద అబ్బాయి బలవంతంగా హీరోయిస్ట్లా ఉంటాడు, అంటే దిమ్మలాగా ఉంటారు, అసలు కదలరు, ముక్కు కదలదు. అలా కొంతమంది ఉంటారు బేసిక్గా బలవంతంగా ఏదో ఈయన వారసత్వం, ఈయన పుట్టిన పాపానికి నేను చచ్చినట్టు హీరో అవ్వాలి, సర్లే చూడండి నన్ను కూడా అన్నట్టు వస్తారు ఇండస్ట్రీకి. ఆ రకంగా ఉంటారు కొంతమంది, వీళ్ళు కూడా భరించలేక చేస్తారు. మొన్న గల్లదే జయదేవ్ పిల్లోడు ఒకడు వచ్చాడు ఏదో సినిమాలో, హీరోనో ఏంటో, హీరోని సినిమా పేరు, దాంట్లో జయపత్ బాబుతో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆయన మొహంలో, అంటే ఏ మూలక ఎక్స్ప్రెషన్ ఎత్తుక్కోవాలో అర్థం కాక సినిమా అంతా చూసినా అర్థం కాల ఈయన ఏమి ఇచ్చాడు అనేది. సో అలా ఉంటారు కొంతమంది. ఆఫ్ కోర్స్ ఎందుకు అంత పచ్చిగా మాట్లాడుతున్నంటే వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు అదే వయసులో సత్యదేవ్ లాంటి హీరోలు, నవీన్ చంద్ర లాంటి హీరోలు, సిద్ధు జొన్నలకంట, విశ్వక్ సేన్ వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళకు వచ్చిన ఎక్స్ప్రెషన్ వీళ్ళకెందుకు రావు? పైగా నెపో కిడ్స్ అందరూ. సరే ఇది వదిలేస్తే నిహారిక బాగానే చేస్తుంది.
నచ్చింది టాపిక్ ఆమె గురించి కాబట్టి. అండ్ నెక్స్ట్ వరుణ్ తేజ్ కూడా బాగానే చేస్తాడు అబ్బాయి, కొంచెం అమాయకత్వం ఫేస్ ఉంటుంది. ఏంటో ఆయన కూడా అంత అబ్బల. ఆ గద్దలకొండ గణేష్లో ఆయన సీరియస్ డైలాగ్స్ చెప్పినా కూడా నాకు పాపం పిల్లోడు ఎందుకు కష్టపడుతున్నాడు అన్నట్టే ఉంటుంది తప్ప పెద్దగా ఏం అనిపించదు. సరే ఏదోలాగా నిలదొక్కొచ్చాడు. నాగబాబు గారి విషయానికి వస్తే ఈయన చేసిన కెరీర్ స్టార్టింగ్లోనే చేసిన పెద్ద మిస్టేక్ ఆ కౌరవుడు సినిమా ఇవన్నీ కూడా. అంటే డ్యాన్సులకి ఫైట్లకి ఈయన ఎప్పుడు వెళ్ళాల. అవును, ఒక సీరియస్ రోల్ అయితే వేదాంతం చెప్పాలి, లేకపోతే సీరియస్గా ఉంటూ ఇంకేదన్నా చెయ్యాలి. ఆ వేదాంతం చెప్పేవి వర్కౌట్ అవ్వాల, సీరియస్గా ఉండే వర్కౌట్ అవ్వాల. పోనీ ఆ స్టార్టింగ్లో నక్సల్ బ్యాక్డ్రాప్ లాంటి సినిమాలకి వెళ్ళినా కూడా వరుస పెట్టి అలాగే అయిపోయి లాస్ట్కి మన ఆర్ నారాయణమూర్తి లాగా చూస్తారేమో ఈయన్ని కూడా అనే ఒక ఫీలింగ్ కూడా ఉండేది. ఎటు వెళ్తాడో అర్థం కాని సిచ్యువేషన్లో కెరీర్ని మలుచుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. అండ్ ఆ టైంలో ఈయన కెరీర్ని డిజైన్ చేయడానికి కూడా చిరంజీవి గారి దగ్గర అంత సమయం లేకుండా, ఎందుకంటే ఆయన కెరీరే అప్పుడప్పుడు డెవలప్ అవుతుంది, అప్పుడే మెగాస్టార్ అయ్యే టైంలో ఈయన వచ్చిన సినిమాల్లోకి. సో ఏ రకంగా చూసుకున్నప్పటికి కూడా ఈయన మీద కూడా మేబీ అంటే పెద్దవాళ్ళు అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళు కూడా ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపిలా. చందమామ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్కి చాలా మంచి మార్కులు పడ్డాయి, కానీ ఆ తర్వాత ఆ లెవెల్లో ఉండే తండ్రి పాత్రలు చాలా ఉన్నప్పటికీ అవి నాగబాబు గారి వరకు రాలేదు. నాకు ఆయనది ఇష్టం అంటే మనీ మనీ మోర్ మనీ, సరోజ, చాలా ఉన్నాయి చిన్న చిన్న సినిమాలు కూడా. అంటే లాస్ట్ క్లైమాక్స్లోనే వస్తారు కొన్ని సినిమాల్లో ఆయన యాజ్ ఎ ఫాదర్, అవి కూడా బాగా పండినవి ఉన్నాయి. అంతెందుకు జనతా గ్యారేజ్ అది ఎన్టీఆర్ సినిమాది, అందులో ఉన్నాడు ఏదో మూవీ ఎన్టీఆర్ది సినిమా మేబీ అదే అనుకుంటా. దాంట్లో కూడా ఒక చనిపోయే పాత్ర చేశారు, ఆయన మీద ఒక సాంగ్ ఉంటుంది, రెడ్డమ్మ తల్లి సాంగ్, రైట్, అరవింద సమేత, ఎగ్జాక్ట్లీ. చాలా మంచి పాత్ర. ఆ పాత్ర చనిపోయేది దేవయాని గారు చాలా బాగుంటది, ఆయన మీదే కదా సాంగ్, చనిపోయిన తర్వాత రెడ్డమ్మ తల్లి పాట వస్తుంది. సో అది కూడా నాకు బాగా నచ్చింది. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఒదిగిపోయాడు. అంటే మేబీ ఇలా కూడా అనుకుని ఉండొచ్చు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఉంటే జీవితం అంతా పాత్రలు వేసుకోవచ్చు, హీరోగా చేస్తే కొన్నాళ్ళ వరకు మాత్రమే ఉండాలి అని. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా వచ్చాయి పాత్రలు చేశారు, బట్ అనుకున్నంత రేంజ్ లో ఏమీ రాలేదు. ఇప్పుడు రావు రమేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళకి రెగ్యులర్ గా ఇస్తున్నారు సినిమా, జగపతి బాబు గారు, వీళ్ళు చేసినంత నాగబాబు గారికి అంత ఆపర్చునిటీస్ రాలేదు. మరి మెగా కాంపౌండ్ లోనే ఉన్నారు, మెగా హీరోలు అందరూ ఆయనకే సపోర్ట్. అండ్ ఆయన ఒక 10 ఏళ్ల పాటు, ఒక 10 ఏళ్లలో ఒక 7-8 ఏళ్ల పాటు జబర్దస్త్లోనే ఉన్నారు. అది చేసుకుంటూ అది ఎక్స్ట్రా జబర్దస్త్ అనే అదో ఎపిసోడ్లో మధ్యలో సీరియల్ చేశాడు. మేబీ ఇదొకటి కూడా బ్యాక్ డ్రాప్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఒకసారి సీరియల్స్కి వెళ్తే మళ్ళీ సినిమాల ఆఫర్లు రావు చాలా మందికి. సీరియల్ ఆర్టిస్ట్ అంటారు, అలా చేశారేమో. బట్ ఏదేమైనప్పటికీ ఇక్కడ మెగా బ్రదర్ అంత పెద్ద ఇప్పటికీ హీరోగా బ్రతికే మెగాస్టార్గా ఉన్నటువంటి ఆయన, పవర్ స్టార్గా ఉన్నటువంటి, అంటే అటు అన్న చూసినా ఇటు తమ్ముడు చూసినా, అంటే కొడుకులేమో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు. వీళ్ళు ఎవరి సినిమాల్లోనైనా, అంటే ప్రతి సినిమాలోనూ కాకపోయినా సినిమా విడిచే సినిమాలో అవకాశం ఇచ్చినా బాగుండే. అట్లాగే అంటున్నా. ఇప్పుడు బాహుబలి లాంటి పెద్ద సినిమాలు, మగధీర లాంటి సినిమాలు రాజమౌళి గారు చేస్తున్నారు, RRR లాంటి సినిమాలు చేసినప్పుడు కూడా ఈయనకు పెద్ద మంచి క్యారెక్టర్ ఏదైనా ఇవ్వచ్చు, ఎందుకంటే బ్యాక్ డ్రాప్ అది నాగబాబు గారు బాగా సెట్ అవుతారు. మంచి పోలీస్ ఆఫీసర్ హెడ్ లాగానో, లేకపోతే సీరియస్ రోల్ సంథింగ్ హీ క్యాన్. బట్ ఐ డోంట్ నో, పీపుల్ ఆర్ నాట్ గివింగ్. అంటే ఇక మరి అది ఏంటో, ఎందుకంటే అంటే అనకూడదేమో. జబర్దస్త్లో ఉన్నప్పుడు కూడా మల్లెమాల కంటే ఈయనే హెడ్గా ఉండేవారు. అంటే ఎక్కడన్నా ఉంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి ఈయనకి. మేబీ షూటింగ్స్లో కూడా అంత లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ అయ్యేసరికి అలా కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.